వార్డు సంఖ్య 42. పాటలు పాడే బ్రదర్స్ దుబ్రాంతకం ఉపాదానం బ్రదర్ భాస్కర్ బ్రదర్, అలాగే హాలియా నుంచి వచ్చిన జోసఫ్ అన్న, మార్కాప్ నుంచి భాస్కర్ బ్రదర్, హాలియా నుంచి వచ్చిన జోసఫ్, హాలియా దైవ సేవకులు జోసఫ్ అన్న. వార్డు సంఖ్య 42. 42 సర్వోన్నతుని చాటున నివసించేవాడే.
చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి. జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని
రండి, చాలా ముందుకు రండి, పిల్లలు రండి, చాలా ముందు. దేవా మీ యొక్క మధురమైన స్వరం కాండము 25వ అధ్యాయము 18, 19, 20 వచనములు. ఇక మనం కలిసి చదువుకుందాము. 22 కూడా. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని వచనాలు 22 వచనాల వరకు మనము మార్చి చదువుకుందాము. మరియు 2 బంగారు కెరూబులను చేయవలను, కరుణాపీఠము యొక్క 2 కొనలను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొకటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠముని ఎత్తి ఆ మందస్సము మీద అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందస్సము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. యాత్రలో ఉన్న ఇశ్రాయేలు వాళ్ళకి నాయకుడిగా మోషే ఉన్నాడు. వారికి ప్రధాన యాజకుడిగా అహరోను ఉన్నాడు. అహరోను కుమారులు లేవీయులు యాజకత్వంలో తండ్రి సహాయకుడు పరిచారకులుగా ఉన్నారు. లేవీయులు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మోషే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యాత్ర జీవితంలో దేవుని యొక్క గుడారం
ఉంటాయి కనుక ఈ కెరూబులు, ఈ పీఠం కరుణాపీఠం, ఇది మందసం పెట్టి మీద ఉండేది కరుణాపీఠం. కరుణ 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 దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి ఎంతనమాట. ఆ ప్లాట్ఫామ్ ఉందే, దాని పేరు కరుణాపీఠం. ఈ కరుణాపీఠం మీద రెక్కలు చాపినటువంటి కెరూబుని చేయమన్నాడు దేవుడు. అయితే మందస్సము వేరుగా ఉండి, ఎందుకలాగా? ఆ కరుణ అనేటువంటిది ఎప్పటికీ భద్రంగా ఉండాల. ఆ కరుణ పీఠం క్రింద ఉండేటువంటి మందస్సు పెట్టెలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా భద్రంగా ఉండాలి. కాబట్టి అందుకని కరుణ ఎక్కడికి పోయినా సరే ఏముండాలి? దాంతోపాటు రెక్కలు కలిగినటువంటి ఆ కెరూబులు ఉండాలి. రెక్కలు నింపుకొని ఉండాలన్నమాట. కరుణాపీఠాన్ని నిండి ఉండాలి ఆ రెక్కలు. అట్లా చేయమన్నాడు దేవుడు. తర్వాత కాలంలో సొలొమోను దేవాలయాన్ని కట్టించినప్పుడు కూడా మందసము, దాని మీద కరుణాపీఠము, ఆ కరుణాపీఠమును మీద దాని ఏకాండము ఒకే ఒక వస్తువుతో, ఒకే ఒక చెక్కతో అటాచ్ చేయాలి. కాబట్టి కరుణాపీఠం ఎక్కడికి పోతే అక్కడికి ఈ యొక్క కెరూబులు, రెక్కలు కలిగిన కెరూబులు, రెక్కలు చాపిన కెరూబులు ఉంటాయి. కరుణను కాపాడుతూ ఉంటాయి. కరుణ ఎక్కడికైనా పోవాలి. మందసాన్ని తీసుకొచ్చి పెడతారు. దాని మీద కరుణ, దాని మీద ఎప్పటికి కూడా రెక్కలు చాపినటువంటి కెరూబులు ఉంటాయి. అంటే దేవుని ఆశ ఏమిటంటే, లేక దేవుని ప్రేమ ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, నా బిడ్డల మీద ఎప్పటికీ నా కరుణ ఉండాలి, నా కరుణ తొలగిపోకూడదు, నా కరుణ కాపాడబడుతూ ఉండాలి, నా కరుణ భద్రంగా ఉండాలి. అది దేవుని ఆశ. దేవుని కనికరము, దేవుని కరుణ మన మీద ఉండాలి. ఆ కరుణను కాపాడేటువంటి ఆ రెక్కలు ఉండాలి. ఇది నిర్గమకాండంలో, లేక ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు, కనాన్ దేశానికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఒకరోజు చేసి రెండో రోజు మర్చిపోవటం కాదు. యాత్ర జీవితం అంతా వారి మధ్య ఉండాల్సి ఉంది. ఎక్కడికి పోయినా ప్రయాణం అవుతానే ఉన్నారు. ఎక్కడ ఆగాలనో, ఎప్పుడు ప్రయాణం ఆపాలనో అక్కడ ఆపుతారు. వెంటనే గుడారం కడతారు, గుడారం లోపల ఈ పెట్టడానికి పెట్టేస్తారు, అంతే. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎప్పటికి కూడా, వారే కాదు వారి తరతరాలు వచ్చినప్పటికి కూడా, వారు ఎప్పటికి కూడా ఈ కరుణాపీఠం మీద ఉండేటువంటి కరుణాపీఠము, దాని మీద ఉండేటువంటి ఏకాండంగా ఉండేటువంటి ఈ కెరూబులను, రెక్కలు కలిగిన కెరూబులను వాళ్ళు మర్చిపోరు. అప్పుడు అర్థమైపోద్ది, మనకి అర్థమవుతుంది రెక్కలు ఎందుకంటే కాపాడబట్టడానికి, భద్రంగా ఉండటానికి కరికే. అప్పుడు వాళ్ళకి చాలా ధైర్యం ఏమిటంటే, ఈ కెరూబులు ఎట్లయితే రెక్కలతో కాపాడుతున్నాయో కరుణాపీఠాన్ని, మందస్సమును, మా దేవుడు కూడా మమ్మల్ని అలాగా కాపాడుతున్నాడు అనేటువంటి ఆ ధైర్యం ఇశ్రాయేలుకి అందరికీ, జనాంగం అంతటికి ఉంటుంది. సరే, ఇప్పుడు కరుణాపీఠం. ఆ తర్వాత వారి యాత్ర జీవితంలో వారికి ఆకలి ఉన్నప్పుడు, వాళ్ళకి మాంసం కావాలన్నప్పుడు, ఆశపడ్డప్పుడు దేవుడేమి మాంసం లేదా పచ్చడి పెడతాన్నాడు. అప్పుడు పిట్టలు పంపించాడు. కీర్తన ఉంది, రెక్కలు కలిగిన పిట్టలను పంపించాడు అంట. ఆ మాట ఉంది, క్లియర్గా ఉంది. రెక్కలు కలిగిన పిట్టలు, రెక్కలు ఉన్నాయి వాటికి.
రెక్కలతో వస్తూ ఉన్నాయి, దిగినాయి, ఇస్రాయల్ మీద దిగినాయి. అంటే రెక్కలు కలిగినాయి కాబట్టి ఎక్కడికైనా పోవచ్చు, ఎవరి కొరకైనా పోవచ్చు, దేని కొరకైనా ఎవరి కొరకైనా పోవచ్చు, వారిని కాపాడటానికి పోవచ్చు, వారికి ఆహారంగా కూడా పోవచ్చు. అందుకని దేవుడు ఏం చేశాడంటే పూరేడి పిట్టలు పంపించాడు వారి మీదకి, లేక అలాగా రెక్కలు కలిగిన పిట్టలను పంపించాడు దేవుడు. తర్వాత ఈ విషయాలు ఇశ్రాయేలీయులు తరతరాలు తెలుసుకుంటూ ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటూనే ఉన్నారు, దేవుడే కదా ఇది అని. తర్వాత కాలంలో దావీదు కాలం వచ్చింది. ఈ దావీదు మహారాజు అంటాడు, చూడండి దావీదు మహారాజు అని అంటాడు, 55వ కీర్తన గ్రంథము 55వ కీర్తన 6వ వచనం. ఆహా, గువ్వవలే నాకు రెక్కలుండని ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఏమిటంట, దావీదు మహారాజుకు నెమ్మది లేదు, ఆయనకు నెమ్మది లేదు, జీవితంలో నెమ్మది లేదు, చాలా ఇబ్బందులు, అన్ని విధాలుగా ఇబ్బందులే. రాజు సింహాసనం దిగకూడదు, రాజు ఇశ్రాయేలు అందరూ కాపాడుతూ ఉండాలా, రాజు ఇశ్రాయేలు అందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉండాలా, దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే సింహాసనం విడిచిపెట్టకూడదు, కాబట్టి రాజ్యాన్ని విడిచిపెట్టకూడదు, అందుకని అలాగన కాపాడబడతా ఉండాలి. అయితే ఈయనకే శ్రమలు వచ్చినాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. మన కుటుంబాలలో కూడా కుటుంబ యజమానుడు ఎవరో, కుటుంబ యజమానురాలు ఎవరో, పిల్లల యొక్క తండ్రి తల్లి వారు బిడ్డలకు యజమానులుగా ఉంటున్నారు. వాళ్ళు భద్రత చేసే వాళ్ళుగా ఉన్నారు, వారు కాపాడే వాళ్ళుగా ఉంటున్నారు వాళ్ళు. అయితే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అవి భరించేది, కుటుంబాలు భరించేది ఆ తండ్రే లేక ఆ తల్లి. తల్లిదండ్రులు కుటుంబాన్ని భారం భరిస్తూ ఉంటారు, నెట్టుకుపోతూ ఉంటారు. అట్లయితే ఇక్కడ చూస్తే దావీదుని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన రాజు కాబట్టి కేవలము కుటుంబంలో ఉండేటువంటి, కుటుంబం ద్వారా వచ్చేటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బంది కాకుండా, సరే చూద్దాం ఆయన ఏమంటాడు, మళ్ళీ చదువుతాం ఆయన. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. ఎందుకంట త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించియుందనే అనుకున్నాడు. ఏమనుకుంటున్నాడు? వచ్చిన శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఇక్కడ చూస్తాము, ఇక్కడ 2వ వచనం, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో చాలు. నా మనవి ఆలకించు దేవా, నా మనవి ఆలకించు. ఎట్లయినా ఈ లోకంలో మన శ్రమలు ఉంటాయి కనుక ప్రభువే అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును కానీ అయితే ఎక్కడంట ధైర్యం వహించమంటాడు. ధైర్యం వహించనే లోకాన్ని జయించిన అంటాడు. కనుక చూస్తాం ఇక్కడ యాత్ర జీవితంలో వచ్చే శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కుటుంబ భారం ఉన్నది ఈ విషయాలలో. అప్పుడు దావీదు మహారాజు అంటాడు, మళ్ళా చదువుతాను, ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని. పెనుగాలి సుడిగాలి ఈ రగులుకున్నాయి నాకు, ఈ నన్ను వేధిస్తున్నాయి, నన్ను బాధ పెడతా ఉన్నాయి. ఏమిటంట, ఒకటేమో ఏ గాలులు, ఈ గాలులు, ఒకటేమో పెనుగాలి, ఇంకొకటి సుడిగాలి. పెనుగాలి సుడిగాలి, పెనుగాలి నుండి సుడిగాలి నుండి తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందనే. పెనుగాలి ఒక ప్రక్కన, సుడిగాలి ఒక ప్రక్కన. రెక్కలు లేకపోయాను, నాకు రెక్కలుంటే ఎంత బాగుండు చూడు. అప్పుడు కనానుకు పోయేటంటే వాళ్లకు దేవుడు పూరేడి పిట్టలను పంపించిల్లా, రెక్కలు కలిగిన పిట్టలను పంపించిల్లా. అవి చూడు ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఆహారంగా వచ్చినాయి, ఇష్టపూర్వకంగా దిగినాయి. వాడికి రెక్కలు ఉన్నాయి, దిగాలని కూడా దిగుతాయి, వెళ్ళిపోవచ్చు కదా, రెక్కలు ఉన్నాయి కదా వాటికి. మా పితరులు చూశారు, రెక్కలు కలిగిన పిట్టలను చూశారు, పిల్లలు కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు
ఆహా ఎంత బాగుండబ్బా అది అనుకుంటున్నాను అన్నమాట. ఈ శ్రమల కంటే, ఈ కష్టం కంటే, ఈ బాధ కంటే కూడా ఆహా ఎంత బాగుండు నాకు. ఏమిటంట, ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించిందనే అనుకుంటుని. పెనుగాలి ఏమిటో, పెనుగాలి ఏమిటో, సుడిగాలి ఏమిటో. పెనుగాలి అంటే గాలులు వస్తాయి, కొన్ని గాలులు వస్తాయి. ఈ గాలులు ఏం చేస్తాయంటే పెనుగాలి వస్తుంది, సుడిగాలి వస్తుంది. సుడిగాలి మనం చూస్తున్నాం, సుడిగాలి గుర్రని తిప్పుద్ది అన్నమాట. తిరుగుతా వస్తుంటుంటుంది. అదే దయ్యం అనుకుంటా కానీ ఒకటి దయ్యాల ఏం లేవు. దయ్యం అమ్మా తుతు అని వస్తుంటుంది దాని మీద తెలియక. అది గాలి అండి, గాలి సుడిగాలి. గాలి అటు తిరుక్కుందేమో, యాడ తగులుకుంది. మామూలు వస్తూ ఉంది, గాలి వస్తూ ఉంది, అక్కడ అడ్డం వచ్చింది, గాలికి అడ్డం వచ్చి కూడా తిరిగింది, తిరిగి వచ్చేస్తూ ఉంది సుడిగాలి. సుడిగాలిలో ఉన్నామా మనము, గాలి ఏం చేస్తుంది మనల్ని తిప్పేస్తుంది, అంతే తిప్పేస్తుంది. కళ్ళు తిరిగి పడాల్సిందే, పడనీయదు కూడా, అది పడనీయదు, నిలబడనీయదు. సుడిగాలి తిప్పి అంట. ఎప్పుడైతే పోద్దో కళ్ళు తిరిగి మనం పడాల్సి ఉంది, అది వెళ్ళిపోద్ది. ఇంకోటి ఉంది, పెనుగాలి ఉంది. పెనుగాలి ఏం చేస్తుంటే ఈ గాలి మనల్ని పెనవేసుకుంటుంది అంతే. కాళ్ళ సందున ఏడ, చేతుల సందున పెనవేసుకుంటుంది, ఇంకంతే. వదిలిపెట్టదు. పెనుగాలి సుడిగాలి ఏమిటో, దావీదుకున్న పెనుగాలి ఏమిటో, సుడిగాలి ఏమిటో. పెనుగాలేమో తను మంచిగా ప్రేమించినటువంటి తన కుమారుడు ఉన్నాడే అబ్షాలోము ఉన్నాడు. చాలా చక్కగా ప్రేమించాడు, చాలా ప్రేమ గలవాడు, చాలా బాగా ప్రేమించాడు అబ్షాలోము. ఆ కుమారుడు కుటుంబంలోనే ఆ కుమారుల్లో ఒక కుమారుడుగా ఉండి దావీదును చంపాలనుకున్నాడు. ఒక సందర్భంలో తండ్రిని చంపాలని ప్లాన్ వేస్తూ ఉన్నాడు. అంటే అతను కూడా దుర్మార్గుడేం కాదు, కానీ కొన్ని సందర్భాలు అట్లాగొచ్చినాయి, కొన్ని పరిస్థితులు అట్లాగొచ్చినాయి. ఆ కుమారుడు చంపాలనుకుంటున్నాడు, తండ్రిని వెంటాడుతూ ఉన్నాడు. గొల్యాతును చంపిన దావీదు కుమారుడు చంపలేడా? కానీ అతను కుమారుడు అయ్యాడు. పెన వేసుకుంటా ఉన్నాడు, నేను కుమారుణ్ణి, లేక కుమారుడిని చంపేస్తంటే ఈ ప్రేమ ఏం చేస్తుంది, చంపనివ్వటంలే. గొల్యాతును చంపుతా కానీ కుమారుడు నన్ను చంపాలనుకుంటున్నాడు, నాకు విరోధంగా తిరుగుతూ ఉన్నాడు. అయినా నా కుమారుడే, ఈ ప్రేమ నన్ను పెనవేసుకుంటా ఉంది. కుమారుడి మీద ఉన్న ప్రేమ పెనవేసుకుంటా ఉంది. వాడిని వదిలిపెట్టలేకపోతున్నా, చంపలేకపోతున్నా. అయితే వాడేమో నాకేమెట్టున్నాడంట, పెనవేసుకొని బాధ పెడతా ఉన్నాడు. పెనవేసుకొని ఎంత బాధ పెడుతున్నాడో. ఒకటేమో కుమారుడి ద్వారా బాధ, రెండవది సుడిగాలి ఉంది. సుడిగాలి లోపలికి పోయి కాళ్ళ సందుకు పోయి చేతుల సందుకు పోవటంలే, మనకి అవకాశం లేదు సుడిగాలికి. పెనుగాలికి మాత్రమే పెనవేసుకోవటానికి, పెనుగాలికి మాత్రమే మన అంత బాడీ మొత్తం పెనవేసుకుంటుంది, కానీ సుడిగాలికి అవకాశం లేదు. సుడిగాలికి హక్కులు కూడా లేదు. సుడిగాలి కాకపోతే సుడిగాలి చుట్టూ తిప్పుద్ది అంతే, మన చుట్టూ తిప్పుద్ది. పెనుగాలేమో తన కుమారుడైతే, సొంత కుమారుడైతే, పెనవేసుకున్న కుమారుడైతే. సుడిగాలి ఎవరంటే మంత్రి ఉన్నాడు, అహీతోపెలు మంత్రి ఉన్నాడు. కొన్ని సందర్భాలను బట్టి మంత్రి కూడా దావీదుకి విరోధి అయిపోయాడు. దావీదుకి విరోధి అయిపోయి ఏం చేశాడు ఈ మంత్రి అహీతోపెలు? ఏ కుమారుడైతే దావీదును చంపాలనుకుంటున్నాడో ఆ కుమారుడితో సహవాసం చేసి, స్నేహం చేసి, మంచిగా మాట్లాడి కుమారుడికి ఆలోచనిస్తూ ఉన్నాడు. ఇట్లయితే నువ్వు చంపగలవు మీ నాయన, ఇట్లయితే నువ్వు చంపగలవు మీ తండ్రిని. ఇట్లా వీరు వ్యతిరేకమైపోయాడు. మంత్రి వ్యతిరేకమైపోయాడు, కుమారుడితో కలిసినాడు. కుమారుడితో చంపాలనుకుంటున్నాడు. ఇద్దరే ప్లాన్ చేసుకున్నారు. అటు సుడిగాలి చుట్టుకుంటా ఉన్నాడు. వాడిని చూస్తే చాలు ఇక్కడేం పెనుగాలి అయిపోయాడు కుమారుడు. ఆయన చూస్తేనేమో సుడిగాలిలాగా తిప్పుతూ ఉన్నాడు, తిరిగిపోతున్నాడు, కళ్ళు తిరిగిపోతున్నాయి. వాని మాటలు, వాని స్నేహం, కుమారుడితో చేసిన స్నేహం ఇదంతా కూడా. సొంత కుమారుడితో నువ్వు స్నేహం చేసి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా, నన్ను శ్రమ పెట్టాలనుకుంటున్నావా? చూస్తేనేమో కుమారుడు వాడిని వదిలిపెట్టలేకపోతున్నా, పెనవేసుకొని పోయినాడు. ఆ బిడ్డ సంగతి ఏమిటి? నువ్వేమో మంత్రివై ఉండి నా బిడ్డతో సహవాసం చేసి, నా కుమారుడితో సహవాసం చేసి నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా, నన్ను చంపాలనుకుంటున్నావా? నువ్వు సుడిగాలివి. ఆహా
నాకు కానీ రెక్కలు ఉన్నట్లయితే, గువ్వకున్న రెక్కలు ఉన్నట్లయితే, నేను కనీసం పావురాన్ని కూడా కాదు, గద్దలు ఉన్నాయి, పెద్ద పెద్ద గద్దలు ఉన్నాయి, బోరంకులు ఏదో పెద్ద పెద్ద ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, కానీ అయితే గువ్వైపోయా నేను రాజుని నేను గొల్లియాతను చంపినటువంటి వాడను. బాల్యంలోనే గొల్లియాతను చంపితే ఇప్పుడు నేను ఎటువంటి వాడు, రాజు అయ్యాను. బలం తక్కువ నాకేమైనా, అయినా కూడా పరిస్థితులను బట్టి నేనేమయ్యాను, ఇప్పుడు గువ్వనైపోయాను. కొన్ని కుటుంబాలలో గువ్వలుగా కావాల్సి వస్తూ ఉంది. అటు తండ్రి కానీ తల్లి కానీ కుటుంబ పరిస్థితులలో వచ్చిన శ్రమలకు, వచ్చిన బాధలకు, వచ్చిన ఇబ్బందులకు కానీ, ఆర్థికంగా కానీ ఏ విషయంలో సరే వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యత గల వాళ్ళు ఎవరైనా సరే, వారందరూ కూడా వారు ఏమైపోతున్నారు, వారి బలం తగ్గుతూ ఉంది, వాళ్ళ ధైర్యం తగ్గుతూ ఉంది. అప్పుడు గువ్వైపోతూ ఉన్నారు. గువ్వైనా సరే రెక్కలుంటే వెళ్ళిపోతుంటే ఆడికి వెళ్ళిపోతావు. పెన వేసుకున్నది కుమ్మాడు పెన వేసుకున్నాడు కదా, వాడు సూడిగారంటే పనిలే. పెన వేసుకున్న కుమ్మాడు సంగతి ఏమిటి, ఆడికి పోతావు నువ్వు అది అని అంటాడు. అయితే అని చివరికి ఏమన్నాడు ఆయన, అనుకున్నాడంట అంతే. చూడండి 8వ మాటలో, 8వ వచనంలో, 8వ వచనం చదవండి. అరణ్యంలో నివసించియుందునే అనుకున్నానంతే. ప్రార్థన చేయలే నేను, వేడుకోలే నేను. వేడుకుంటే దేవుడు నాకు రెక్కలు ఇచ్చేవాడేమో, లేక ఏమో అసలు నేను ఎందుకంటే నేను ప్రార్థన చేయలే. ఎందుకంటే నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిందంటే, నేను కానీ రెక్కలి ప్రభు నాకు వెళ్ళిపోతాను, నేను ఈ సుడిగాలి పెనుగాలి నేను పడలేకపోతున్నాను, ఈ శ్రమలు పడలేకపోతున్నాను, నాకు రెక్కలి ప్రభు ఎగిరిపోతాను నేను అన్నాను అనుకో. వెంటనే దేవుని యొక్క జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆ జ్ఞానం కలిగి తెలుసుకున్నాడు. ఓహో, నేను అడగకూడదు, రెక్కలు అడగకూడదు, నేను రెక్కలు ఆడకూడదు, నేను ఎగిరిపోకూడదు, అరణ్యంలోకి వెళ్ళి ఎగిరిపోకూడదు నేను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. ఏం బోధించాడు తెలిసిన? యోబు గ్రంథం చూడద్దాం. యోబు గ్రంథం 39వ అధ్యాయము. యోబు గ్రంథం 39వ అధ్యాయము. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయము చదవండి. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును. ఉండండి అక్కడ ఆపండి. నిప్పుకోడి ఉంది, నిప్పుకోడికి కూడా రెక్కలు ఉన్నాయి. గువ్వకే కాదు, పావురానికే కాదు. ఇది గువ్వ అయితే గువ్వకు రెక్కలుంటే ఎగిరిపోదాం అనుకుంటే, ఇంకోటి కూడా ఉంది, దాని కూడా రెక్కలు, అన్నిటికీ రెక్కలు ఉన్నాయి, పక్షులన్నిటికీ రెక్కలు ఉన్నాయి. ఇంకొక కోడి ఉంది, ఇంకొక కోడి గుర్తుకొచ్చింది. ఏమిటంటే అది నిప్పుకోడి గుర్తుంది. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును. నిప్పుకోడికి కూడా రెక్కలు ఉన్నాయి, పేద రెక్కలు. నిప్పుకోడి చూసుంటావు, బొమ్మలు చూసుంటావు, రెక్కలు పెద్దయే. సంతోషం, నాకు రెక్కలున్నాయి, సంతోషంతో రెక్కలు ఆడిస్తుందంట నిప్పుకోడి. అయితే నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలదిగా ఉన్నదా? యోబుని అడుగుతా ఉన్నాడు ప్రశ్న. యోబు నిప్పుకోడి సంగతి తెలుసు కదా, నిప్పుకోడికి కూడా రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలను బట్టి నిప్పుకోడి సంతోషిస్తూ ఉంది. దానికి ఆ రెక్కలకు ఏమిటండి అంట, రెక్కలను వెంట్రుకలు కూడా ఉన్నాయి. అయినా కూడా అదేమైనా వాత్సల్యము గలదిగా ఉన్నదా? రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలదిగా ఉంటుందా? దానికి వాత్సల్యత ఉన్నదా? వాత్సల్యత లేదు, దానికి వాత్సల్యం లేదు. అంటే ప్రేమ, జాలి, దయ అవి లేనే లేదా కోడి. ఆ నిప్పుకోడికి మామూలు కోడి కాదు, నిప్పుకోడి అది. ఆ తర్వాత ఏమంటాడు దాని జవాబు ఉన్నదా అంటూ, లేదు సుమి. చూడేట లేదు సుమి, హెచ్చరిక అనమాట. యోబో జాగ్రత్త. ఏం కోరుకుంటున్నావో నువ్వు, ఏ రెక్కలు కోరుకుంటున్నావో, ఏ పక్షిని కోరుకుంటున్నావో, లేక నువ్వు ఏం కోరుకుంటున్నావో. దావీదు రెక్కలు కావాలని నీకు చెప్పు. రెక్కలుంటే ఎగిరిపోదాం అనుకుంటున్నావా నువ్వు? అరణ్యంలో పోదాం అనుకుంటున్నావు నువ్వు? ఇంకొక పక్షి ఉంది. దావీదు, ఇంకొక పక్షి ఉన్నది లోకంలో. ఆ పక్షి ఏం పక్షి అంట? నిప్పుకోడి. నిప్పుకోడి. దాని పేరే నిప్పుకోడి. దానికి వాత్సల్యత లేదు, ఏం లేదు.
లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చెత్తగా తొక్కవచ్చునని అయినను అనుకొనని ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. అబ్బా, చాలా కఠినమైన మనుషులండి మనుషులు. కన్న బిడ్డలను కూడా, పుట్టిన బిడ్డలను కూడా సరిగా చూడని వాళ్ళు ఉన్నారు, కఠినంగా చూసే వాళ్ళు ఉన్నారు, భయంకరంగా చూసే వాళ్ళు ఉన్నారు. తండ్రి మీదను తల్లి తండ్రి కాదు, భార్యకు వదిలేస్తారంతే, లేక భర్తకు వదిలేస్తారంతే. అంటే నిప్పుకోడి, భయంకరమైన నిప్పుకోడి. వాత్సల్యత తెలియదు దానికి, ప్రేమ తెలియదు దానికి, జాలి తెలియదు దానికి. దాని పేరే నిప్పుకోడి, అగ్ని అంట. ఏమిటంట? తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చెంతలేదు. ఇంత గుడ్లు పెట్టాను, గుడ్లు పెట్టి మట్టిలో దాచిపెట్టాను, ధూళిలో దాచిపెట్టాను, పిల్లలు అయిపోయినాయి. మరి పిల్లలు అయిపోయిన తర్వాత మరి వాటిని జాగ్రత్త చూసుకోవద్దా? జాగ్రత్తలు ఏం లేదు. అసలు దానికి వాత్సల్యత లేదు, దానికి ప్రేమ లేకపోయా. ఎవరి మీద ప్రేమ, బిడ్డల మీద ప్రేమ వస్తుందా? రానే రాదు, అంతే, పడేసిపోతాడు అంతే. కాబట్టి చూస్తాం ఇక్కడ, దాని కష్టము వ్యర్థమైనను దానికి. ఇంత కష్టపడి కన్నానే, ఇంత కష్టపడి గుడ్లు పెట్టానే, ఇంత కష్టపడి పిల్లలు చేసినాయే, పిల్లలు పెద్ద అవ్వాలని, నా అంత అవ్వాలి కదా, నాలాగా ఉండాలి కదా నా పిల్లలు అని చెప్పేసి ఏమన్నా ఉన్నదా? ఆలోచన ఉందా పిల్లల గురించి? వదిలిపెట్టు, సస్యస్తారు, బతికే అంతే. అంతే, సావని సస్తే చేస్తారు, బతికితే బతుకుతారు, నాకేంది. ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడెప్పుడు చేతులు దుడుపుకుందామా, వదిలేద్దామా, ఉన్నారు. అయిపోయి ఒక స్థితికి వస్తే చేతులకు దుడుపుకుంటారు అంతే. సత్యసావు బతికితే పావు అంట. నిప్పుకోల్డ్. ఈ గుర్తుకొచ్చిన ఈ దావీదుకి అన్నాడు, దావీదు అన్నాడు, అనుకున్నాను కానీ వద్దు ప్రభు, వద్దు. ఎందుకంటే నాకు రెక్కలు ఉన్నట్లయితే నేను గువ్వను, నేను నాకు రెక్కలు ఉన్నట్లయితే నేను వెళ్ళిపోతా, ఎగిరిపోతాను అనుకో, అరణ్యంలోకి వెళ్ళిపోతాను అనుకో. అయితే నిప్పుకోడి ఉంది, నిప్పుకోడి రెక్కలున్నా ఏం లేవు, వాసనలు లేవు, నన్ను గాజేస్తుంది. ఎవరా నిప్పుకోడి? ఎవరో మన జీవితాలలో నిప్పుకోడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఇక్కడ చూద్దాం మనము 10వ వచనం నుండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు ఉన్నాయి, దురాత్మల సమూహములు ఉన్నాయి. జాలి లేదు, ఏమి లేదు, వాటికి వాత్సల్యత లేనే లేదు, కఠినమైనటువంటివి, చాలా భయంకరమైనటువంటివి. అపవాది సంబంధం ఆకాశ మండలం మీద ఉన్నాయి, ఆకాశ మండలం మీద ఉన్నాయి. దావీదు తెలుసుకున్నాడు, ఈ సంగతి తెలుసుకున్నవాడై, దేవుని ఆత్మచేత బోధించబడ్డవాడై, అనుకున్నాను కానీ నాకొద్దు, నాకు రెక్కలు వద్దనే వద్దు, నాకు రెక్కలేను వద్దనే వద్దు. లాజరుడు అనుకున్నాడంట, ధనవంతుని యొక్క వాకిటి దగ్గర కూర్చొని ధనవంతుడు తినేటువంటి బల్ల యొద్ద నుంచి పడేటువంటి ముక్కలు తిందామా అనుకున్నాడే కానీ తినలే. అనుకున్నాడు కానీ వద్దనుకున్నాడు. అది వద్దనుకున్నాడు. ఏం చేయాలి అయితే? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? దానికి ఆయన కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలైతే చూడండి, ఇక్కడ చూస్తాము కీర్తనలోనే 63వ కీర్తనలు 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి. ఏమిటంట? నీ రెక్కల చాటున శరణజొచ్చి. ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీవు నాకు సహాయం చేసావు. ఏం సహాయం చేసావు? నా రెక్కలు నాకు అడగకుండా చేసావు, అడగొద్దన్నావు నువ్వు అంతే. లేకపోతే నా రెక్కలుగా నుండి ఎగిరిపోయి ఎటబెదను
వాక్యంలో ఒక మాట ఉంది, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు కానీ తుదకది మరణమునకు త్రోవ తీను. దేవ నాకు రెక్కలొద్దు, నాకు రెక్కలొద్దు, నాకు రెక్కలు వస్తే నా ఇష్ట ప్రకారం నష్టపోతాను నేను. వద్దునే వద్దు. నీ రెక్కలు ఉన్నాయి ప్రభా, నీ రెక్కలు ఉన్నాయి కదా, అవి నాకు రావాలి, అవి నాకు కావాలా. తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును, తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును. ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, నీ రెక్కలు కావాలి నాకు, నీ రెక్కలు కావాలా. మళ్ళీ చూస్తామాట, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. నీ రెక్కల చాటున ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు దావీదు? దేవా నీకు రెక్కలు ఉన్నాయి, హస్తాలు ఉన్నాయి, దక్షిణ హస్తం ఉంది, నీ రెక్కలు ఉన్నాయి, నీ రెక్కల చాటున. చాటు అంటే అర్థం ఏమిటండి? చాటు అంటే ఎవరికి కనపడకుండా ఉండాలని. నేను ఎందుకు చాటు కోరుతున్నాడు? వాడున్నాడు, అపవాదు ఉన్నాడు, ఆకాశములు తిరుగుతూ ఉన్నాయి, దురాత్మల సమూహం తిరుగుతూ ఉన్నాయి. ఆ నిప్పుకోడి ఉందో, ఒకటి ఉందో, నిప్పుకోడి జాలి లేదు, ఏం లేదు, వాసన లేదు. నిప్పుకోడి మా మీద పడుతుందంటే, కాల్చి పడేస్తుంటే సంతోషం పోతే, ఆనందం పోతే, అన్నీ పోతాయి. ప్రభువులో ఉన్న ఆనందం కూడా తీసివేయగలటానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రభువులో వచ్చింది సంతోషం, ప్రభువులో ఉండే ఆనందం, రక్షణ, ఔన్నత్యం, ఇదంతా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటూ ఉంటుంది. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు దేవా నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉన్న చాటు, నేను ఇప్పుడు చాటు కోరుతా ఉన్నాను. ఎంత క్షేమమో, ఎంత భద్రతో మనం అడగాలి, ఎప్పటికీ అడగాలి. అందుకని ఇందా పాట పాడాము, ఆ పాట ప్రార్థన పాట అయినప్పుడు అవసరమే, మనకు అవసరమే. కుటుంబాలతో ఉన్నాం, పిల్లలతో ఉన్నాం, మనకు అవసరము. 2 కెరూబుల మధ్యలో నుండి నీ మధుర స్వరం వినిపించు. 2 కెరూబుల రెక్కలున్నాయే, ఆ రెక్కల క్రింద కరుణాహస్తం, కరుణాపీఠం ఉంది. ఆ కరుణ బట్టి కింద మందస పెట్టిన మా మందస పెట్టి ఏమేమి ఉండాలనో మా హృదయంలో ఉంచావు కనుక మా మీద నీ కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద ఉండేటువంటి కెరూబుల రెక్కలు మమ్మల్ని కాపాడు ప్రభా. నీ రెక్కల నీడ, అంతేనా? చాటు అడుగు. చూడండి, ఒకటేమో నీ రెక్కల చాటును అడిగాడు, ఆ తర్వాత ఇంకేమడుగుతున్నాడు? రెక్కల చాటు తర్వాత ఇక్కడ చూస్తాము, అదే కీర్తనలోనే 57వ కీర్తన మొదటే వచనం. ఒకటేమో చదవండి, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. నీ రెక్కలు నీడను శరణుజొచ్చి ఉన్నాను కదా. ఇప్పుడు నీ రెక్కల నీడ కావాలి నాకు. ఇందాకేమని అడిగాడు? ఫస్ట్ ఏమడిగాడు? నీ రెక్కల చాటున చాటు చేయి, నన్ను చాటు చేయి, నీ రెక్కల చాటును చేయి. దేవుడు కాపాడిన తర్వాత, తన రెక్కల చాటున భద్రం చేసిన తర్వాత, ఆ భద్రత, క్షేమం ఎంత బాగుందో. లోపలున్న ఏం పర్వాలే. అయితే ఎప్పుడైతే దేవుడు తన ప్రార్థన ఆలకించి తన రెక్కల చాటున భద్రం చేశాడో, ఎంతసేపు దేవుడు కూడా రెక్కలెట్టి పెట్టుకుంటాడు. ఎంతసేపు దేవుడు ఒక పిరికివానిగా దావీదును రెక్కల చాటుని ఆయన ఎంతకాలం పెట్టుకుంటాడు? దేవునికి ఆశ ఏమిటంటే, దావీదుకున్న పిరికితనం తీసేసే ధైర్యం ఇవ్వాలని దేవునికి ఆశ. దావీదు కూడా అదే ఆశ. ఏమిటంటే, ఎంతకాలము నేను పిరికొనలాగా ఆయన చాటున ఉండాలా అని ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నీడ అడుగుతున్నాడు. నీడంటే కొంచెం ఎత్తు ప్రభా రెక్క, అంతేనా? ఈ రెక్క కొంచెం ఎత్తు ప్రభా. నీడెందుకు? నీడంటే పైన ఏదో వేడి ఉన్నట్టే కదా. ఏం వేడి చెప్పండి, మర్చిపోకండి. పైన ఏ వేడి వస్తుంది? ఏ వేడి తిరుగుతుంది? నిప్పుకోడి తిరుగుతుంది పైన. అపవాది తిరుగుతూ ఉన్నాడు పైన. వాత్సలత లేనివాడు తిరుగుతూ ఉన్నాడు. అయ్యో అని జాలి లేదు, పిల్లలే అని జాలి లేదు, పెద్దోళ్ళని జాలి లేదు, వృద్ధులని జాలి లేనే లేదు అపవాదికి. కనుక ఇప్పుడు దాకా నీ చాటుని పెట్టావు ప్రభా. ఇప్పుడు ఏం చేస్తావంటే, నేడుంటే చాలు ప్రభా నాకు. అంటే కొంచెం చెయ్యట, ఆ రెక్క కొంచెం ఎత్తు ప్రభా, అట్లా.
అప్పుడు నీడ అడుగుతా ఉన్నాడు, నీడ పైనుంచి ఆ వేడి పడకుండా, పైనుంచి శ్రమ కష్టాలు బాధలు రాకుండా, పడకుండా, మనసు వేదన కాకుండా, నీ నీడలో, నీ నీడ. దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. రెక్క కొంచెం పైకెత్తాడు, నీడలో కాపాడుతూ ఉన్నాడు. కొంచెం ధైర్యం వచ్చింది దావీదుకి. దేవునికి కూడా ఏమనిపిస్తుందంటే, ఎంతసేపు దాగి ఉంటావు, ఎప్పుడుసేపు దాగి ఉంటావు, రా బయటికి రా. గిద్యోను దాగి ఉన్నాడు. ఇష్టమా దేవునికి ఏమైనా? సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టుగా ఉంది గిద్యోను విషయంలో. కష్టపడి దున్ని గింజలు తెచ్చుకుంటే గింజలు దులుపుకోవడానికి కూడా లేదు. గింజలు కూడా గానుగు చాటు దులుపుకొని తీసుకుపోవాలంట. ఎంతకాలం ఉంటావా నువ్వు చాటునా? ఎంతకాలం పిరికిపడుకుంటావు? రా, నువ్వు బలాఢ్యుడే ఉన్నావు. దేవుడు మనల్ని బలాఢ్యులకు జరిగిన ఆశ, బలంగా ఉన్న ఆశ దేవునికి. మనం అది దేవుడు కూడా ఏం చేస్తుందంటే, చాటుని పెట్టాను మొదట్లో, కొంచెం నీడెచ్చిన, కొంచెం అటు పైకి ఎత్తాను, ఇంకొంచెం వెలుపలికి వస్తే బాగుండు దావీదు ధైర్యంగా అని దేవునికి ఉంటే, దావీదు కూడా అదే ధైర్యం, ఇంకొంచెం రెక్కలు ఎత్తితే బాగుండని. ఇప్పుడు అడుగుతాడు, మూడోది అడుగుతాడు. ఒకటేమో చాటున అడిగాడు, తర్వాత ఏమో నీడని అడుగుతా ఉన్నాడు. తర్వాత మూడవది చూస్తాము, ఇక్కడ చూస్తాము రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ముగింపులకు వస్తున్నాము. అందుకు ఆమె నా ఏలినవాడ, చెప్పాను. 12వ వచనం కదా, 12 చదువు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. రెక్కల క్రింద. ఇప్పుడు చాటు అయిపోయింది, తర్వాత కొంచెం రెక్కెత్తితే నీడ వచ్చేసింది. ఇప్పుడు ఏమిటంట? రెక్కల క్రింద పూర్తిగా రెక్క క్రిందకు వచ్చేసాడు. రెక్క క్రింద కూడా ఆశ్రయం, రెక్క క్రింద కూడా ధైర్యం, దేవుని యొక్క రెక్క క్రింద. కనుక ఒక్కొక్క మెట్టు ప్రభుని బట్టి ధైర్యం వస్తూ ఉంది. ఎప్పటికీ మనం మర్చిపోము. నేనైతే అసలే మర్చిపోను. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేసింది. వాక్యం చదవాలా, వాక్యం అర్థం చేసుకోవాలి, వాక్యం మీద ఆధారపడతా ఉండాలి. లేదా వాక్యం ఏది? నడిపించే వాక్యం ఏది? దీపమైన వాక్యం ఏది? ఆదరించే వాక్యం ఏది? ధైర్యపరిచే వాక్యం ఏది? లేనే ఒట్టికొండ, నీటి కొండలో కూడా ఒట్టికొండే. సరే చూస్తాం ఇక్కడ రెక్కల క్రింద, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం. ఇప్పుడు చూడు ఎంత బాగుందో, ఎంత విశాలమైన స్థలం రెక్కల కింద. ఇదివరకు ఫస్ట్లో అయితే చాటు ఇడిపెట్టిండి అంతే, రెక్కల చాటు ఉన్నాడు. ఇప్పుడు కొంచెం విశాలమైన స్థలం, గాలి ఆడుతూ ఉంది, బాగుంది, వెలుతురుంది, ఎంత బాగుంది, ఆరోగ్యకరంగా ఉంది. ఇట్లే చూడండి, ఎప్పటికీ రెక్క కింద ఉండడం అనుకోండి. రెక్క కింద ఉంటే కొద్దిసేపు బాగానే ఉంటుందిలే. ఏ పక్షి అయినా రెక్క కింద వేడిగా ఉంటుంది, అవునా కదా? ఏ పక్షి రెక్క కింద అయినా సరే వేడిగా ఉంటుంది. ఎంతసేపు రెక్క చాటును ఉంటావు, వేడి ఎక్కువైపోయి చలికాలం అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అక్కడనే ఉంటే వేడికొచ్చి ఏమొద్దంట, అనారోగ్య పాలైపోతాము. ఆ వేడి తెప్పించుకుంటే ఏ వేడి, భయపడి ఆ నిప్పుకోడి వేడి తగ్గించుకుందాం అనుకో, ఆడ భయపడి నిప్పుకోడి వేడి తగ్గించుకుని అనుకుంటే ఇక్కడున్న భయపడి ఇక్కడ కూడా వేడి. ఇప్పుడు ఏం చేయాలంట? కొంచెం ఎత్తు ప్రభా, కొంచెం రెక్కెత్తు ప్రభా, చల్లటి గాలి, విశాలమైన స్థలం, కొంచెం ఆరోగ్యం వస్తూ ఉంది, ఆరోగ్యకరమైనట్టు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే, నీ రెక్కల నీడ ఉంటా నేను, నీ రెక్కల నీడే కాదు, ఇప్పుడంటే నీ రెక్కల క్రింద ఉంటా నేను. పైన ఎవడన్నాడు? ఎవడన్నాడు? ఆయన నీ రెక్కల క్రింద నేను ఉంటాను. విశాలమైన స్థలం అండి, ఎంత విశాలమైన స్థలం, ఆరోగ్యకరమైన చల్లటి వాతావరణం, రెక్క క్రింద చల్లగా ఉంది, ఆరోగ్యం రెక్కల క్రింద. అయితే చాటు అయిపోయింది, చాటు అనుభవం అయిపోయింది, నీడ అనుభవం అయిపోయింది, ఇప్పుడు రెక్క క్రింద అయింది. చివరిగా చూస్తాము, ఈ మాట చూస్తాము. నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వచనం నుండి
ముగింపులకు వచ్చేసాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 19:3 చదవండి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం మీద నుండి పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. ఎక్కడ తీసుకొచ్చాడు ఇప్పుడు? ఇశ్రాయేలీయులను ఎక్కడ మోసుకొచ్చాడు అంటే ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? రెక్కల చాటుని ఇటు ఎత్తుకొని కాదు, రెక్కల చాటున రెక్కల క్రింద రెక్కల నీడని ఇటు ఎత్తుకొని రాలే. ఇప్పుడు ఏం చేస్తాడంట? రెక్క ఇందాక పైకి ఎత్తిల్లా నీడ కోసమని ఇప్పుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ఏం చేస్తాడంట? రెక్క మీద ఎక్కించుకున్నాడు, అంతే. మీద ఎక్కించుకున్నాడు. వాడు ఉంటే ఏమి, పోతేమి. ఆ నిప్పుకోడి ఏం చేస్తుంది? నిప్పుకోడి ఏం చేస్తాడు? అపవాది ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కొంచెం దావీదు లేక దేవుని బిడలు దేవుని దగ్గర కొంచెం బలం ముంచుకున్నారు. పూర్తి బలం వచ్చేసింది. పైకి తీసుకురా ప్రభు, మమ్మల్ని విశాలమైన స్థలంలో తీసుకుంటా, మమ్మల్ని మంచి వాతావరణం తీసుకుంటా. మాకు భయమే లేదు. అపవాది ఏం చేయలేడు మమ్మల్ని, దురాత్మ ఏం చేయలేదు మమ్మల్ని. అంటే ఈ అనుభవంలోనికి మనం వస్తూ ఉన్నాం. ప్రభు మనల్ని ఈ అనుభవం తీసుకొస్తా ఉన్నాడు. మనమైతే తెలియక రెక్కలుంటే భలే ఉండి ఆడికి పోదును, ఈడికి పోదును, అది చేద్దును అంటమే కానీ పోతే కష్టం వస్తుంది కదా. అందుకనే ఆయన రెక్కల ఆశ్రయం. అక్కడ చూద్దాం. ఇక్కడ ఆ మాట చూసి ఇంకో ముగింపులకు వచ్చేస్తాం. చివరి మాట చూద్దాం. ఇక్కడ మలాఖీ గ్రంథము ఇంకొద్దు అనుకోండి, 4 ఉన్నాయి. 4వ అధ్యాయం మలాఖీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూస్తాను. మలాఖీ గ్రంథము 4:2 చదవ. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చాలండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇప్పుడు దాకా వేడి అనుకున్నాం, నిప్పు అనుకున్నాం. భయపడి నీ రెక్కలకి వచ్చాం. ఇప్పుడు పైకి వచ్చాం, రెక్కల మీదకి వచ్చాం మేము. అది ఇప్పుడు భయపడే, ఎందుకంటే నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఈ నీతి సూర్యుడి దెబ్బకు, ఆ సూర్యుని ప్రభావానికి నిప్పు కూడా ఎట్టబోద్దంతే. ఆ సూర్యుని వేడికి నిప్పు కూడా వేడి పనికిరా అపవాది పారిపోతాడంతే. కనుకనే నీ రెక్కల కింద ఇక చూస్తామన్నమాట. అంట నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేయుదురు. ఇది ప్రభు సహోదరుడు జాషువా. సరే, మరి సహోదరి కుటుంబ విషయంలో, వారి పిల్లల విషయంలో ప్రభు చేసిన కార్యములు ఇలాగున్నాయి. నిజమే, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉంటాయి, అన్ని ఇబ్బందులు ఉంటాయి. అటు ఉద్యోగ రీతిగా ఆ మధ్య ట్రాన్స్ఫర్ అని చెప్పి ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికట్టుకో పోలే, కొంచెం టెన్షనే. ఏ ఊరికి వేస్తారో, ఎక్కడికి వేస్తారో టెన్షనే, ఎక్కడికి వేస్తారో. ప్రభుత్వం మారిపోయింది. ఆయన ప్రభు కృపను బట్టి కొంత నెమ్మది అట్లాగా ఉద్యోగ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, అజయ్ ఆరోగ్య విషయంలో కానీ. ఇప్పుడు గంతులు వేస్తాడో లేడా? అజయ్ ఎక్కడండి? స్థుతి కొడుకోళ్ళు సంతోషం. మీ సీట్ అదే అయిపోయింది. యవనస్తులు ఇక్కడ ఇక్కడ ఉండాలి. సండే స్కూల్ పిల్లలు ఎక్కడ? చిన్న ఎంటుకలు ఎక్కడ, కొంచెం పెద్ద ఎంటుకలు ఎక్కడ, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద ఎంటుకలు ఎక్కడ, తర్వాత షుగర్ ఎంటుకలు ఎట్లాగా. అది కదా ఎప్పుడు చెప్తా ఉంటుండట. ఇక్కడ చిన్న ఎంటుకలు ఇక్కడ ఉంటాయి, తర్వాత కొంచెం పెద్ద ఎంటుకలు ఉంటాయి, ఇంకొంచెం పెద్ద ఎంటుకలు ఉంటాయి, తర్వాత ఇప్పుడు ఊడు జడి ఇక్కడ ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది, అట్లా ఉండాలి. సరే,
యవనస్తులు బలంగా ఉండాలి. ఉన్నారు. చాలా చాలా బలంగా ఉన్నారు. ఇంత పని చేస్తా ఉన్నారు. కనుకనే ప్రభు మరి ఆ విషయంలో ప్రభు సాయం చేయటమే కాకుండా అటు ఆరోగ్య విషయమే ఎక్కువ ఆరోగ్య విషయంలోనే పాపం అది నాలో కొంచెం గడ్డలేసి నడవలేని పరిస్థితులు వచ్చినాయి. ఆ బిడ్డకు అజయ్కు ప్రభు ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కంతులు వేసి ఆరోగ్యం ఇచ్చాడు. అంతేనా? అటు ఆరోగ్యమేనా, తర్వాత భద్రత కూడా, భద్రత ఒక్కొక్క మెట్టు భద్రత. దావీదుకు ఒక్కొక్క మెట్టు భద్రత, పూర్తి భద్రత. కుమారుడికే కాకుండా పాప విషయంలో కూడా పేరు మర్చిపోయాను. షారోన్ షారోన్ బిడ్డ, ఆ బిడ్డ విషయంలో కూడా ప్రభు సహాయం చేస్తూ ఎన్ని అంచెలంచెలుగా దావీదును దేవుడు కాపాడుతూ బలపరుస్తూ పైకి తీసుకొచ్చినట్టుగానే ఏ, దేవుడు పాపను కూడా ఆరోగ్య విషయంలోనూ అన్ని విషయాలను స్టడీస్లో అన్ని విషయాల్లో కూడా అలాగ పైకి తీసుకొస్తూ ఇన్ని సంవత్సరాలు ప్రభు కాపాడాడు. ఇది నమ్మన మరి యొక్క నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఆ పాపకి ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు చేసిన మేలును బట్టి ప్రభు తన వాక్యాన్ని తన ఆ బిడ్డల కుటుంబంలో ప్రభు నెరవేర్చుకున్న కనుక కృతజ్ఞమై ప్రభుని గణపరుద్దాం, ప్రభుని మహింపరుద్దాం, ప్రభుని ఆరాధిస్తాం, ప్రభు స్తుతులు చెల్లిస్తాం. క్లుప్తంగానే ఎవరైనా కూడా సరేనా ముగిస్తాం. మనోడు జాషో బ్రదర్ సరే అందరి తరపు టైం లేదు కదా అట్లా ఓహో ఎవరు నాకు రుస్తుందండి ఏనా స్తుతించండి.
ప్రార్థన చేస్తాము. ప్రేమల తండ్రి, ప్రభువా, పరిశుద్ధుడా, మీ కృపను బట్టి ప్రభు మీ పాదాలకు స్తోత్రం తండ్రి. బిడ్డ షారోను బట్టి ప్రభు మీ పాదాలకు స్తోత్రం తండ్రి. మధురమైన మీ నామని జ్ఞాపం చేసుకుంటూ మీ సహాయాన్ని కోరుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ప్రశ్నించి ఘనపరిచి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
Sharon. Many greetings to you. May long life to you. May long life to you. May long life, dear Sharon. May long life to you. May God bless to you. May God bless to you. May God bless dear Sharon. May God bless to you. ఎవరన్నా రండి, రండి, ఎవరన్నా రండి, వచ్చే కేక్ పెట్టండి. రండి రండి రండి, టైం అవుతుంది కదా, వచ్చేసేయండి. చివరి ఆశీర్వాద పదం ముగిస్తాము.